नमस्कार बच्चों, डिजिटल कक्षा में आपका स्वागत है। आज हम 8वीं कक्षा का तीसरा पाठ प्यारा गांव पाठ पढ़ेंगे। ఈరోజు మనం మూడో పాఠం ప్యారా గాంవ్ మన ప్రియమైనటువంటి గ్రామం అనేటువంటి పాఠం గురించి చదువుదాం। बच्चों, इस चित्र को देखिए। इस चित्र में कुछ दिखाई दे रहा है। आप बताइए क्या क्या दिखाई दे रहा है। हाँ, पेड़ है, घर है, बैल है, बैलगाड़ी है, किसान है और पर्वत है, बादल है, पक्षी हैं। सही है बच्चों। दूसरा प्रश्न, कौन क्या कर रहे हैं? ఎవరు ఏమేం పనులు చేస్తున్నారు? हाँ, एक किसान खेत जोत रहा है। ఒకతను పొలం దున్నుతున్నాడు। और दूसरा किसान बैलगाड़ी लेकर जा रहा है। और एक व्यक्ति साइकिल चला रहा है। एक किसान हल लेकर अपने कंधों पर लेकर जा रहा है। ఒకతను సైకిల్ దొక్కుతున్నాడు, ఎడ్ల బండి నడుపుతున్నాడు। ఇంకొకతను నాగలి తన భుజాలపై మోసుకుంటూ వెళ్తున్నాడు। तीसरा प्रश्न, इस चित्र में आपको कौन सा दृश्य सबसे अच्छा लगा और क्यों? ఈ చిత్రంలో మీకు ఏ దృశ్యం మీకు చాలా బాగా అనిపించింది? हाँ, हरियाली अच्छा लगा। और क्या है? और किसान खेत में काम करना, खेत जोतना अच्छा लगा। అంటే గ్రామం పచ్చదనము మరియు ఆ గ్రామంలో పొలం దున్నేటువంటి రైతు ఆ దృశ్యం ఇవన్నీ మీకు బాగా నచ్చాయి కదా। ఓకే పిల్లలు, మనం ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం। पहला पैराग्राफ, पहला अनुच्छेद। रानी और रमेश 8वीं कक्षा में पढ़ते हैं। रानी रमेश 8వ తరగతి చదువుతున్నారు। गर्मी की छुट्टियों में दादाजी उन्हें अपने गांव ले जाने के लिए आए। వేసవి సెలవుల్లో వాళ్ళ తాతయ్య వాళ్ళని గ్రామానికి తీసుకువెళ్ళడం కోసం వచ్చాడు। सब मिलकर सवेरे रेल से निकले। అందరూ కలిసి ఉదయమే రైలు ప్రయాణం ప్రారంభించారు। गाड़ी में बड़ी भीड़ थी। गाड़ी में क्या थी? बड़ी भीड़ అంటే రద్దీ, గుంపులుగా జనాలు ఎక్కువగా ఉన్నారు। రైల్లో రద్దీ ఎక్కువగా ఉంది। फिर भी जैसे तैसे बैठने की जगह मिल गई। కానీ ఏదో ఒకలాగా వీరికి కూర్చోవడానికి స్థలం దొరికింది। शाम तक गांव पहुंच गए। సాయంకాలం వరకు ఇంటికి చేరుకున్నారు। वहां स्टेशन के पास चाचाजी बैलगाड़ी लेकर तैयार थे। వీళ్ళు వెళ్ళేసరికి వాళ్ళ ఊరు రైల్వే స్టేషన్కి వాళ్ళ చాచాజీ ఎడ్ల బండిని తీసుకొని వచ్చి రెడీగా ఉన్నాడు। बैलगाड़ी खेतों के किनारे किनारे चलने लगी। వీళ్ళు ఎక్కినటువంటి ఆ ఎడ్ల బండి పంట పొలాల పక్కన ఉన్నటువంటి రోడ్డు పైన ప్రయాణం చేస్తుంది। खेतों में किसान काम कर रहे थे। ఆ పొలంలో ఏం చేస్తున్నారు? రైతులు పనులు చేస్తున్నారు। పశు చర్ రహే थे, చర్నా టు ఈట్ గ్రాస్, టు గ్రాస్ గడ్డి మేస్తున్నాయి పశువులన్నీ। और गांव की हरियाली देखने लायक थी। గ్రామం యొక్క పచ్చదనం చూడడానికి చూడముచ్చటగా ఉంది। బాతో మే ఘర్ ఆ గయా। మాట్లాడుకుంటూ వస్తుండగానే కొద్దిసేపట్లోనే ఇంటికి చేరుకున్నారు। దాదీజీ సే మిలే। వాళ్ళ నానమ్మని కలుసుకున్నారు। और दादीजी ने और बच्चों को बहुत लाड प्यार किया। పిల్లల్ని దగ్గర తీసుకొని హత్తుకొని వాళ్ళని ముద్దు చేసింది। సవేరే दोनों दूध पीकर दादाजी के साथ गांव घूमने निकले। మరుసటి రోజు ఉదయం పిల్లలందరూ కలిసి, పిల్లలు ఇద్దరు మరియు తాతయ్య కలిసి ఆ గ్రామం తిరిగి చూసి వద్దామని తాతయ్యతో పాటుగా బయలుదేరాడు। రాస్తే మే బాతే కర్తే హై। దారిలో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు। बच्चों, दादाजी बात कर रहे हैं। देखो सामने कमलेश काका आ रहे हैं। ఈ పిల్లలు తీసుకొని వెళ్తున్నాడు। ఏమంటున్నాడు? పిల్లలు ఎదురుగా కమలేష్ కాకా వస్తున్నాడు। उन्हें प्रणाम करो, इन्हें प्रणाम करो, ఇతనికి నమస్కారం చేయండి। दोनों ने कमलेश काका को प्रणाम किया। वे बच्चों को देखकर खुश हुए। వాళ్ళిద్దరు పిల్లలిద్దరూ అతనికి నమస్కారం చేశారు। ఆ పిల్లల్ని చూసి కమలేష్ కాకా చాలా సంతోషపడ్డాడు। అతన్ని చూసి రాణి అంటుంది, కమలేష్ కాకా క్యా కామ్ కర్తే హై? కమలేష్ కాకా ఏ పని చేస్తాడు? అతను చేసే పనేంటి? दादाजी ने समझाया, वे लुहार हैं।
లుహార్ అంటే లోహే సే కామ్ లేనే వాలా కర్నే వాలా. అతను లుహార్ అంటే మనం బ్లాక్ స్మిత్ అని అంటాం, ఇంగ్లీష్లో కమ్మరి వాళ్ళు అని అంటాం. లోహే కే సామాన్ జైసే खुरपी फावड़ा हथौड़ा पहिया కుల్హాడి ఆది సామాన్ బనాతే. ఈ లోహ అంటే ఏంటి? ఇనుము. ఇనుముతోటి ఏ వస్తువుల్ని తయారు చేస్తారు? ఖుర్పీ, దాన్ని మనం దేకి సపారా అంటాం, పొడవాటి కర్ర ఉంటుంది. ఫావుడా చిన్న పార. తర్వాత హథౌడా, హథౌడా అంటే హ్యామర్, సుత్తి. పహియా ఎడ్ల బండి యొక్క గిర్రలకి ఇనుప కమ్మీలు అమరుస్తారు, ఆ కమ్మీలు తయారు చేస్తారు. కుల్హాడి యాక్స్ గొడ్డలి, ఇవన్నీ ఇనుముతో తయారు చేస్తాడు కమలేష్ కాకా. వహ దేకో దామోదర్ దాదా కా మకాన్, అక్కడ చూడండి దామోదర్ దాదా ఇల్లును చూడండి అని తాతయ్య అన్నాడు. వెంటనే రమేష్ అంటున్నాడు, దామోదర్ దాదా క్యా కామ్ కర్తే హై, దామోదర్ దాదా ఏం పని చేస్తాడు? దాదాజీ అంటున్నాడు, దామోదర్ దాదా గాంవ్ వాలోं के लिए मिट्टी के बर्तन जैसे घड़े मटके हंडी మిట్టీ కే ఖిలౌనే ఆది బనాతే హై. దామోదర్ దాదా తాతయ్య గ్రామంలో ఉండేటువంటి ప్రజల కోసం మట్టితోటి వివిధ రకాల పాత్రల్ని తయారు చేశాడు. ఏంటవి? ఘడే కుండ, మట్కే అటికెలు అని మనకు చాలా సంవత్సరాల క్రితం వాటిలో అన్నము కానీ కూర కానీ వండేవారు. హండి మట్టి పాత్రలు, మిట్టీకే ఖిలౌనే మట్టితో బొమ్మల్ని తయారు చేస్తాడు. బచ్చో తుమ్హే పతా హై మిట్టీ కే బర్తన్ బనానే వాలే కో క్యా कहते हैं, పిల్లలు మీకు తెలుసా మట్టితో పాత్రల్ని తయారు చేసేటువంటి వాళ్ళని ఏమంటాం మనం? రాణి. కుమ్హార్ कहते हैं ना దాదాజీ, తాతయ్య కుమ్హార్ అంటాం కదా, కుమ్హార్ అంటే పాట్ మేకర్, కుమ్మరి వాళ్ళు అంటాం కదా. వెంటనే తాతయ్య దాదాజీ అంటున్నాడు, షాబాష్ మేరీ ప్యారీ రాణి బేటీకో సబ్ కుచ్ పతా హై, రాణికి అన్ని విషయాలు తెలుసు, వెరీ గుడ్. వహా దేఖో చంద్రయ్య చాచా కా ఘర్, అక్కడ చూడండి అక్కడ చంద్రయ్య చాచా వాళ్ళ ఇల్లు ఉంది. వే కప్పుడే బున్తే హై, అతను ఏం చేస్తాడు? కప్పుడే బట్టల్ని నేస్తాడు, వీవింగ్ బట్టల్ని తయారు చేస్తాడు. రాణి అచ్చా దాదాజీ, అవునా దాదాజీ మంచిది. కపడా బున్నే వాలీకో క్యా कहते हैं, బట్టలు నేసేటువంటి వాళ్ళను ఏమని పిలుస్తాం మనం? దాదాజీ అంటున్నాడు, కపడా బున్నే వాలీకో జులాహా कहते हैं, బట్టల్ని నేసేటువంటి వాళ్ళను మనం జులాహా అంటాం, అంటే వీవర్, షాలోళ్ళు అని మనం వాడుక భాషలో పిలుస్తూ ఉంటాం. కపడా మషీన్ ఔర్ హాత్ దోనో సే బనాతే, బట్ట మిషన్ల ద్వారా తయారు చేయవచ్చు మరియు చేతుల ద్వారా కూడా తయారు చేయవచ్చు. హాత్ సే బనే ఔర్ బనానే కో హత్ కర్గా कहते हैं, చేతుల ద్వారా తయారు చేసేటువంటి దాన్ని మనం మరమగ్గాలు, చేతి మగ్గాలు, ఊళ్ళలో ఉంటాయి మగ్గాలు అని, హ్యాండ్లూమ్స్ అని అంటాం వాటిని. మళ్ళీ తాతయ్య దాదాజీ అంటున్నాడు, చంద్రయ్య దాదా చాచా కే ఘర్ కే పాస్ హీ బాబయ్య కా ఘర్ భీ హై, చంద్రయ్య చాచా వాళ్ళ ఇంటి దగ్గరలోనే బాబయ్య వాళ్ళ ఇండ్లు కూడా ఉంది. వే బడీ కా కామ్ కర్తే హై, అతను ఏం చేశాడు? బడీ అంటే కార్పెంటర్, వడ్రంగి వాళ్ళు అని అంటాం. రమేష్ అంటున్నాడు, దాదాజీ బడీ క్యా కామ్ కర్తే, బడీ అనేటువంటి వాళ్ళు ఏం పనులు చేస్తారు? దాదాజీ అంటున్నాడు, బడీ లకడీ సే హల్ ఖిడ్కీ దర్వాజే బైల్గాడి ఔర్ తరహ తరహ కే సామాన్ బనాతే. ఈ బడీ అనేవాళ్ళు కార్పెంటర్స్ ఏమేం తయారు చేస్తారు? వడ్రంగి వాళ్ళు హల్ నాగలి, కిటికీలు, దర్వాజే డోర్స్, బైల్ గాడి ఎడ్ల బండ్లను కూడా తయారు చేస్తారు. ఇంకా రకరకాలైనటువంటి మేజ్, కుర్సీ ఇవన్నీ తయారు చేస్తారు. రాణి దాదాజీ వహా దేఖియే వే కౌన్ హే వే క్యా కర్ రహే హై, రాణి దూరంగా చూస్తూ తాతయ్య అక్కడ చూడు, అక్కడ వారెవరు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు? దాదాజీ హా బేటా వే సోనే చాందీ కా కామ్ కర్తే హై, వాళ్ళు బంగారు వెండి తోటి కొన్ని రకాల వస్తువుల్ని తయారు చేస్తారు. వే సోనే చాందీ సే తరహ తరహ కే ఆభూషణ్, వాళ్ళు బంగారు వెండి తోటి రకరకాలైనటువంటి నగలు, ఆర్నమెంట్స్ ని తయారు చేస్తారు. ఎలాంటివి అవి? అంగూఠి, ఉంగరాలు, దాన్ని రింగ్స్ అని అంటాం. తర్వాత హార్, మెడలో వేసుకునేటువంటి హార్, దండలు. చూడీ, బ్యాంగిల్స్, గాజులు. रमेश ने कहा, दादाजी उस गली में देखिए लंबे लंबे बांस हैं, बांस से क्या क्या बनाते हैं?
తాతయ్య అక్కడ చూడండి, ఆ వీధిలో, ఆ గల్లీలో ఏమున్నాయి? పొడవైనటువంటి వెదురు బొంగులు కనిపిస్తున్నాయి. బాస్ అంటే వెదురు, బ్యాంబూ స్టిక్స్. ఆ వాటితో ఏమేం తయారు చేస్తారు? दादाजी देखो बेटा, बांस से टोकरी, झूले, खिलौने आदि बनाते हैं. చూడు రమేష్, ఈ వెదురుతోటి ఏం చేస్తారు మనం? టోకరీ చిన్న చిన్న గంపలు, పెద్దవి గంపలు, జూలే ఊయల, ఖిలౌనే కొన్ని రకాల బొమ్మల్ని తయారు చేస్తారు. ఇన్ చీజోं को बनाने वालों को बसोर कहते हैं. ఇలాంటి వస్తువుల్ని తయారు చేసేటువంటి బాస్కెట్ మేకర్స్ బసోర్ లేదా మేదరి వాళ్ళు అని పిలుస్తారు. రమేష్, దాదాజీ ఆప్కా గాంవ్ బడా ప్యారా హై. మీ గ్రామం చాలా అందంగా ఉంది. యహా తో సబ్ తరహ కే కామ్ కర్నే వాలే रहते हैं. ఇక్కడ అన్ని రకాల పనులు చేసే వాళ్ళు నివసిస్తారు. మీ గ్రామం చాలా బాగుంది తాతయ్య అని రమేష్ అన్నాడు. వెంటనే తాతయ్య, దాదాజీ హా బేటా, యహా సభీ తరహ కే కామ్ కర్నే వాలే रहते हैं. ఇక్కడ అన్ని రకాల పనులు చేసే వాళ్ళు ఉంటారు. ఏ ఏక్ దూసరే కి సహాయత కర్తే हैं. వీళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. और मिलजुल कर रहते हैं. टुगेदर అంటే కలిసిమెలిసి జీవిస్తారు. वे अपने अपने घरेलू उद्योगों से देश के विकास में भाग लेते हैं. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ కొన్ని రకాల వస్తువుల్ని ఉత్పత్తి చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ దేశం యొక్క అభివృద్ధిలో కూడా భాగం పంచుకుంటూ ఉంటారు. ఎవరు? రైతులు, గ్రామంలో ఉండేటువంటి వివిధ రకాల వృత్తి పనుల వాళ్ళు. రాణి, దాదాజీ ఏ దేఖో కితనే హరే భరే కేతే. ఇక్కడ చూడండి తాతయ్య, ఇక్కడ చూడండి ఎంత చక్కని అందమైనటువంటి పచ్చగా ఉండేటువంటి పొలాలు. दादाजी हाँ बेटी, इन खेतों को हरा भरा बनाने के लिए किसान दिन रात मेहनत करते हैं. అవునమ్మా, ఈ పొలాల్ని నిత్యం పచ్చగా ఉంచడం కోసం రైతులు రాత్రి పగలు అనకుండా ఎన్నో రకాల కష్టాలు పడుతూ ఉంటారు. అన్న ఉగాతే హే, పంటల్ని పండిస్తారు, ధాన్యం పండిస్తారు, మనకు ఆహారాన్ని అందిస్తారు. హమారీ భూఖ్ మిఠాతే హే, మన ఆకల్ని దూరం చేస్తారు. ఇసీలియే మహాత్మా గాంధీజీనే కహా థా, అందుకే మహాత్మా గాంధీ ఏమన్నాడు? వాస్తవ మే భారత్ గాంవ్ మే హీ బస్తా హై. వాస్తవానికి దేశం ఎక్కడో ఉండదు, భారతదేశం అనేది గ్రామంలోనే ఉంది అని అన్నాడు. రమేష్, రాణి దోనో మిల్కర్ కహా, హా దాదాజీ ఆప్నే సహీ కహా. అవును తాతయ్య, మీరు చెప్పింది నిజమే. సచ్ మే గాంవ్ బహుత్ ప్యారే హోతే హై. నిజానికి గ్రామాలు అనేవి చాలా ప్రియమైనవి, చాలా అందమైనవి. వాటి వల్ల మనకు ఎన్నో రకాల లాభాలు అనేవి ఉన్నాయి అని ఇద్దరు చెప్పారు. बच्चों शब्दार्थ देखिए. छुट्टियाँ, हॉलीडेज సెలవులు, బీడ్ మాబ్ గుంపు, బైల్గాడి బుల్లకాట్ ఎడ్ల బండి, కినారా బ్యాంక్ ఒడ్డు, చరణ గ్రేజ్ మేత మేయుట, లుహార్ బ్లాక్ స్మిత్ కమ్మరి, ఫావుడా స్పేడ్ పార, హతౌడా హ్యామర్ సుత్తి, కుల్హాడి యాక్స్ గొడ్డలి, మట్కా స్మాల్ పాట్ కుండ, ఖిలౌనే టాయ్స్ బొమ్మలు, కుమ్హార్ పాటర్ కుమ్మరి, జులాహా వీవర్ నేత పనివారు, హత్కర్గా హ్యాండ్లూమ్ మరమగ్గం, బడయి కార్పెంటర్ వడ్రంగి, హల్ ప్లో నాగలి, ఆభూషణ్ ఆర్నమెంట్స్ నగలు, చూడీ బ్యాంగిల్ గాజు, టోకరీ बास्केट गंपा, झूला क्रैडिल ऊयला. बच्चों सारांश देखिए. रानी और रमेश 8वीं कक्षा में पढ़ते हैं. गर्मी के छुट्टियों में वे अपने दादाजी के साथ गांव जाते हैं. वहां उनके दादाजी गांव दिखाते हुए वहां के लोगों को परिचित करवाते हैं. गांव के अनेक व्यवसायों के बारे में समझाते हैं और किसानों के मेहनत, लोहार, कुम्हार, जुलाहा, बड़ी, सुनार और बसोर आदि लोगों के व्यवसायों को और परिचित करवाते हैं. रानी रमेश दोनों गांव की सुंदरता पर आकर्षित होते हैं. प्लीज़ लाइक, शेयर एंड सब्सक्राइब माई चैनल अजय's हिंदी एरपगोंडा. Don't forget to press the bell icon to get notification.